అందరికీ నమస్కారం అండి. అవును అనుషకి స్వాగతం సుస్వాగతం. మీరంతా బాగున్నారా? చాలా నెలల తర్వాత ఈనాడు 10 వినోదం పూరుస్తున్నాను. ఇవాళ 10th March 2023 ఈనాడు 10 వినోదం పూరించుకోవడం మొదలెడదాం. ఒకటి అడ్డం. మృగరాజంతటి బలాఢ్యుడు. సరే, ఒకటి నిలువేంటి? కేసరి, 2 అక్షరాలు. కేసరి అంటే సింహం అనుకుంటే, మృగరాజంతటి బలాఢ్యుడు అంటే 1 2 3 4 5 సింహబలుడ. అసలు ఒకటి నిలువు కేసరి. కేసరి అంటే సింహం. 8 అడ్డం ఏంటి? మరాళం అంటే హంస. సరే, ఇక్కడ సరిపోయింది. ఇక్కడ సింహం హంస సరిపోయింది. 2 నిలువేంటి? నవ్వు. సా వచ్చింది కదా. హసము, హాసనం. 10 అడ్డం ఏమిటి? కృష్ణుడు లేదా బలరాముడు. 6 అక్షరాల. సరే, 3 అర్థం ఏంటి? 3 నిలువేమిటి? తలకిందులైన వెంట్రుకలు అంటే కురులు. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కురులు అయితే కు వచ్చిందా? ఒక నిమిషం. కృష్ణుడు లేదా బలరాముడు అంటే నందకుమారులు. కృష్ణుడు లేదా బలరాముడు నందకుమారుడు అయితే ఇక్కడ హాసనం. 2 నిలువు నవ్వు అంటే హాసనం అని రాసుకుంటే, 10 అడ్డం కృష్ణుడు లేదా బలరాముడు నంద కుమారుడు అని రాసుకుంటాం. ఇక్కడ మృగరాజంతటి బలాఢ్యుడు అంటే సింహబలుడుయే. నాకు సినిమా పేరు గుర్తొచ్చిందండి. సరే, ఇప్పుడు ఇక్కడ ఇలా రాసే సంగతి. ఇక్కడ 4 నిలువు ఏంటి? పెళ్ళి కొడుకు కాదు. 3 + 2. పెళ్ళి కొడుకు కాదు అంటే వరుడు కాదు. పెళ్ళి కొడుకు కాదు కదా, వరుడు కాదు. సరే, ఇప్పుడు 9 అడ్డం ఏమిటి? దయ, కనికరం, కరుణ. ఇక్కడ వచ్చింది కరుణ. 9 నిలువేమిటి? అడ్డం 9లోని వాహనం. కారుణ్యం అయితే అడ్డం 9లో వాహనం ఏమవుతుంది? కారు అవుతుంది. సరిపోయింది. ఇప్పుడు 11 నిలువేంటి? దద్దోజనం వాడుకలో. దద్దోజనం నాకు చాలా ఇష్టం అండి. దద్దోజనం. సరే, ఇప్పుడు 15కు వద్దాం. 15 ఏమిటి? ఆరాటం, తహతహ. చాలా ఉన్నాయి. సరే, ఇక్కడ 17 అడ్డం ఏమిటి? ఓటమి అంటే పరాజయం. ఇక్కడ ఆరాటం, తహతహ అంటే తపన అని రాసుకుందాం. ఇక్కడ ఏంటి? నాణం. 22 అడ్డం ఏమిటి? నేత్రం, నయనం. సరే, 18 ఏంటి? రాయబారి. 18 దూత అంటే రాయబారి. సరిపోయింది. సరే, మరి 30 ఏమిటి? 30 అడ్డం వచ్చేసి యాచన, భిక్షాటన. 30 నిలువేమిటి? పని పాట లేకుండా చెడు తిరుగులు తిరిగేవాడా బాబాయ్. ఇది చాలా పెద్దగా ఉందండి. సరే, ఇప్పుడు మరి 31కు వద్దాం. బురద అంటే పంకం. అంతే కదా, 2 అక్షరాలు వెళ్ళాడు. బురద పంకమైంది. యాచనం, భిక్షాటన అంటే తిరిపం. ఇప్పుడు యాచనం, భిక్షాటన తిరిపం అయినప్పుడు 30 ఏమిటిది? పని పాట లేకుండా చెడు తిరుగుబోతు. తిరుగుబోతు. సరే, ఇక్కడ పంకం కదా. మనం ఇప్పుడు 40 అడ్డం ఏమిటి? ఆనవాలు, జ్ఞాపకము, గుర్తు. 2 అక్షరాలే కదా, ఇక్కడ 2 అక్షరాలు కాబట్టి గుర్తు. సరే, ఇప్పుడు ఇక్కడ 48 అడ్డం ఏమిటి? భ్రమరాలు. ఇక్కడ తూ ఉంది కదా, తుమ్మెదలు.
44 నిలువేమిటి? 100 శతం అంటే 2 అక్షరాలు 100. సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? ఇక్కడ కమ్ ఉంది కదా, 36 అడ్డం. భోజన పళ్ళంలోనే, భోజన పళ్ళంలోనే అంటే కంచంలోనే. సరిపోయింది. ఇప్పుడు 37 నిలువేమిటి? విరాళం 2 అక్షరాలు చందా. సరే 38 నిలువేమిటి? 38 నిలువ ఎక్కడుంది? నెయ్యి వడ్డించడానికి ప్రత్యేక పాత్ర, నేతి గిన్నె. అంతే కదా, కాదా? నేతి గిన్నె విడిగా ఉంటుంది కదండి. సరే ఇప్పుడు 45 అడ్డం ఏమిటి? ఇంటి ముందటి భాగం ముంగలి ముంగిట. కాదు. 42 ఏంటి అంటే ఇక్కడ టా వస్తుందా లీ వస్తుందా చూద్దాం. 42 ఏమిటంటే ఈ యుగం కలియుగం. అంతే కదా, ఈ యుగం కలి అయితే ముంగలి. ముంగిలియా ముంగలియా? ముంగిలి వాకిట. సరే ముంగిలి. ఇక్కడ తెక వచ్చింది కదా, గజిబిజి లాంటిది. 41 అడ్డం ఏంటి? తిక్క మక్క. సరే ఇప్పుడు 43 నిలువేమిటి? సువర్ణం కనకం అంటే కా వచ్చింది కదా, సువర్ణం కనకం. కమ్ వచ్చింది. 49 అడ్డం ఏమిటి? పన్ను సుంకం. పన్ను అంటే సుంకం. సరే ఇప్పుడు 46 అడ్డం ఏమిటి? మంచం మీద పరుపులోను దాక్కుని నెత్తురు పీల్చేది 2 అక్షరాలు నల్లి. సరే 47 ఏమిటి? చెట్టు కాలితే ఏం మిగులుతుంది? ఏమైనా కాలితే ఏం మిగులుతుంది? బొగ్గు మిగులుతుంది. చలి వేస్తే కప్పుకునేది ఏమిటి? 47 నిలువు బొగ్గు, 50 అడ్డం చలి వేస్తే కప్పుకునేది రగ్గు, బొగ్గు రగ్గు. ఇలా కూడా ప్రాస కుదురుతుందండి. సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? ఇక్కడ 12 నిలువేమిటి? చెట్టు. ఇక్కడ మా ఉంది కదా, మాను. సరే ఇప్పుడు ఇక్కడ 19 అడ్డం ఏమిటి? నింద కళంకం. 19 నిలువేమిటి? శ్రీనువాసులో సగం అంటే శ్రీనువాసు. అయితే శ్రీని అవ్వాలి లేదా వాసు అవ్వాలి. సరే ఇప్పుడు 23 ఏమిటి? ఈర్ష్య అసూయ. 23 నిలువేమిటి? ఈ ప్రపంచంలో 1 + 3. ఈ ప్రపంచంలో అంటే ఈ లోకంలో. సరే ఇప్పుడు 26 అడ్డం ఏమిటి? ఎక్కడుంది? ఫోనులో పలకరింపు. ఇక్కడ లో ఉంది కదా, హలో. సరే ఈ లోకంలో 23 ఏమిటి? ఈర్ష్య అసూయ అంటే ఈసు అని రాసుకుంటే ఇక్కడ సు అండి. శ్రీనివాసులో సగం వాసు. సరే అయితే ఇప్పుడు 16 అడ్డం. శాతవాహుల అనంతర కాలంలో తెలుగు పాలకులు అంటే కాకతీయులు. సరిపోయింది. ఇప్పుడు 13 నిలువేమిటి? ప్రసిద్ధి ప్రతీతి. సరే ఇప్పుడు ఇక్కడ మనం 14కి వెళ్దాం. మూల్యం విలువ. మూల్యం అంటే విలువ. అయితే ఇప్పుడు ఇక్కడ 20 అడ్డం ఏమిటి? కైవసం వశం. సరే 21 మెరుపు. 2 అక్షరాలు శంతో మొదలయ్యేదా? తెలియటం లేదు. సరే అయితే ఇప్పుడు ఇక్కడ వేటికి వద్దాము. ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ రాయాల్సినవి. 24 ఏంటి? ఏకాక్షరం. ఏకాక్షరం అయితే నిలువు 44తో నమస్కారం. నిలువు 44 100 వందనం. సరే ఇప్పుడు ఇక్కడ 27 ఏమిటి? ఆభరణం అంటే 2 అక్షరాలు నగ అనుకుంటే. 32 అడ్డం ఏమిటి? సంగీతానికి సంబంధించి ఎక్కువగా వినిపించే పదం. కౌశలం మంజులం అని నిఘంటు అర్థం. గమకం. అంతే కదా, గమకాలు బాగుండాలి కదా. సరే ఇప్పుడు ఇక్కడ 33 నిలువేమిటి? డాష్ తిప్పాను అంటే వెనుకడుగు వేయను అని అర్థం. మడమ. ఇక్కడ మామ వచ్చింది చూడండి. సరే మడమ తిప్పాను గమకం. సరే 28 ఏమిటి? కోయిల. 2 అక్షరాలు. 1 నిమిషం. 2 అక్షరాలు. 28 ఏమిటి? అడ్డం ఏమిటి?
అశని నిర్ఘాతం బాబోయ్. కోయిల అంటే పికం. ఇక్కడ అశని నిర్ఘాతం అంటే పిడుగు వస్తుంది. 25 నిలువేమిటి? తలగడ, దిండు. సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ 29 నిలువేమిటి? బేస్తవారం. గు మొదలైంది కదా, గురువారం. బేస్తవారం అంటే గురువారం. సరే, ఇప్పుడు 34 అడ్డం ఏమిటి? రోగం, జబ్బు, రుగ్మం. కాదు 35 నిలువేమిటి? జలతారు, నక్కి. అప్పుడు ఇక్కడ రుజ అని రాసుకుంటే ఇక్కడ జరి అంటే మనకి వెండి జరి అంటాం కదా, జలతారు అంటే జరి వస్తుంది. వారియా అంటే సవారియా. 29 స్వారీ, వాడుకలో సవారీ. సరిపోయింది. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం ఇక్కడ పైన రాసుకోలేదండి. 5 ఏమిటి అసలు? 5 ఎక్కడున్నాం? జాబిల్లి. చందమామ, చందమామ. దమ్ అయితే 6 నిలువేమిటి? పిశాచం, భూతం. పిశాచం, భూతం అంటే దయ్యమా? దయ్యం అని రాసుకుంటే, ఒకవేళ రాసుకుంటే ఇక్కడ మా 14 అడ్డం ఏమిటి? బీజం, విత్తు. బీజం కదా. ఇక్కడ 7 ఏంటి? గాలి, మరుతం, విత్తం, చందమామ, దయ్యం. అబ్బో, సరే అండి. 5 అడ్డం జాబిల్లి ఏంటంటే చందమామ అని రాసుకుంటే ఇక్కడ 6 నిలువు పిశాచం, భూతంకి దయ్యం అని రాసుకుంటే ఇక్కడ 14 అడ్డం బీజంకి విత్తం అని విత్తం అని రాసుకుంటే అంతే కదా. విత్తం అని రాసుకుంటే మారుతం కదా. మరి మరుతం వస్తుందా? విత్తు, విత్తం, మరుతం చూడాలైతే. అయిపోయిందా? ఇక్కడ ఈ 21 మెరుపు శంతోటి 2 అక్షరాలు నాకేం శంతోటి శంఖ తప్ప ఇంకేం తట్టట్లా. మరి మెరుపు ఏమవుతుందో మన నాకు తెలీదు. అయిపోయిందండి ఈనాడు పద వినోదం. అన్నీ కరెక్ట్గానే రాశాను అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పద వినోదం పూరించే విధానం ఏమనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.